ఇది పొంగులేటి సీనికి, ఇది లాస్ట్కి మా జిల్లా మా మండలమే పట్టి విక్రమార్క. సిగ్గుసేటు మా ఊర్లోనే ప్రెసిడెంట్ టీఆర్ఎస్ గెలిచింది. చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం అండి. మా ఊరే అక్కడ ఓటు కూడా ఉంది, ఓటు కూడా వేసినాం. మొన్న మైపాల్ యాదవ్ అన్న నేను ఎర్రగట్టంలో తిరిగినాం. ఈ మూసీ నది గురించి 3 నెలలు పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ బట్టి ఇక్కడ వాళ్ళ బ్రదర్ వచ్చిండు, మళ్ళీ రవి గారు వచ్చిండు అక్కడికి, అంతా చూసిండు. చూసి కూడా సిగ్గు శరం ఉందండి. తినే అన్నం కదా అక్కడ ఖమ్మంలోనే పిల్లలు, పసి పిల్లలు, ముసలోళ్ళు పాలన ఇదేనా? నేను కాంగ్రెస్ పార్టీ నా చిన్నప్పుడు జైలుకు కొడిపోయిన రంగా గారు చనిపోయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు వంగవీటి మోహన్ రంగాన్ని చంపేసినప్పుడు, ఈ పాపిష్టమైన రామారావు చంపేసినప్పుడు మా ఊర్లో దిమ్మ కడితే ఎన్టీఆర్ దిమ్మను పాల్గొట్టి 13 సంవత్సరాలు జైలుకి పోయిన వరంగల్ జైలుకి. ఇదేనా కాంగ్రెస్ జెండా పట్టుకొని మేమంతా తిరిగినాం, డప్పులు కొట్టుకొని తిరిగినాం. తెలిసి తెలియదు ఈ పాలన బాగుంటుందని కేసీఆర్ సాగు డప్పు కొట్టిన అంత అన్ని మన తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకి పొంగులేటి సీనికి తొమ్మల అడిగే సిగ్గాలేదు అసలు. వాళ్ళు ఉసులు తగ్గి నాశనం అయిపోతారా మీరు. మంది కొంపలు కూల్చే మంత్రులు, ముఖ్యమంత్రులు ఖబర్దార్. పేద ప్రజలు ఉసురు తగిలితే మీరు ఆనవాళ్ళు లేకుండా పోతారు. పంచభూతాలు పగబడితే 10 నిమిషాలు కూడా బతకలేరు మీరు. గాలి, నీరు, భూమి అన్ని కబ్జా చేస్తారు. ఈ కబ్జా కవర్లో కాంగ్రెస్ కూలిపోవాలి. ఇంకొక అంశము, మొన్న ఒక పిల్ల చచ్చిపోయింది అయితే ఆ కుమ్మెరల. అయితే ఒక సాకలైనకు సామాజిక పరంగానే ఆయనకు టికెట్ వచ్చింది, ఆయన గెలిచిండు కూడా. కానీ ఇవాళ ఆయన ఏం రుజువు చేసుకున్నాడు? ఆయన బానిసత్వాన్నే ఎంజాయ్ చేస్తుండు. ఒక పార్టీ దిక్కు వకాల్తా తీసుకున్నాడు తప్పితే వాళ్ళ జాతిని రోడ్డు మీద వేసేసిండు. ఇప్పుడు సాకలోళ్ళ దాంట్లో ఆయనను అభిమానించేటోళ్ళు, ఆయనే పార్టీ దిక్కు ముగ్గు చూపించిండు. కానీ ఆయన మర్చిపోవద్దు, ఆయన సామాజిక కులం వల్లే ఆయనకు టికెట్ వచ్చింది, సామాజికం వాళ్ళకే ఆయన రిప్రజెంటేటివ్. కానీ ఇవాళ అధికారుల కోసం ఆయన బెండ్ అయిపోయి వాళ్ళ జాతినే పక్కన పెట్టేసిండు. ఇట్లాంటి ద్రోహులతోని కూడా బీసీ వాదం ఏదైతే నడుస్తుందో, మంచి బీసీ లీడర్లు రావాలి. ఈ శాఖలైన ఎవరైతే అన్నాడు చూడు, వాళ్ళ దిక్కు ద్రోహి. అట్లాంటి సామాజిక అంశంలో మనం పోయినప్పుడు బీసీ వాదానికి, బీసీలల్లో మంచోళ్ళని ఎన్నుకోండి. ఎవరైనా కూడా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ మనిషి గుణం బాగుండాలి, వాళ్ళ జాతికి అండగా నిలబడేటోళ్ళు ఉండాలి. కానీ మొన్నటి ఎమ్మెల్యే లాగా అది నిదర్శనం కావద్దు. ఆయన పేరేంది? వీర్లపల్లి శంకర్ అనేట ఆయన కూడా గ్రహించాలి. పైసలు, హోదా, ఆ మినిస్ట్రీ ఫస్ట్ ప్రజలతో నీకు వచ్చింది కానీ పార్టీ వల్ల కాదు. థ్యాంక్స్ అండి, చాలా తక్కువ మంచి సమయం ఇచ్చారు. యూట్యూబర్లను కానీ సోషల్ మీడియా వారియర్స్ని ఎవడన్నా పిచ్చి పిచ్చగా వాగితే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. వాడు ఎవడైనా ఇంత పెద్దోడైనా సరే.